హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్, ఈరోజు అయితే మీకు నా డ్రాయింగ్ పెన్సిల్ అయితే చూపిస్తాను. మీకైతే అప్పుడు కార్ కలెక్షన్తో రేస్ అయితే పెట్టి చూపించాను కదా. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తాను అంటే నా డ్రాయింగ్ ఇవి అయితే పెన్సిల్స్ వచ్చినాయి. అప్పుడెప్పుడో బుక్ చేసినాం మేము. సో గైస్, చూసాకన్నా ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రాయింగ్ పెన్సిల్ ఇంకోండి గైస్, ఇదే నా డ్రాయింగ్ పెన్సిల్. ఈరోజే వచ్చిందనమాట. ఇంకోండి, ఇవైతే షేడింగ్ చేయొచ్చు వీటితోని. నేను వీటితో ఇప్పుడు దాకా ట్రై చేసిన. ఇంకోండి, నీట్గా వచ్చింది. ఫస్ట్ ఇది ఎట్లుండే కన్సర్వేంచరు జుట్టు క్యాప్ అదన్నీ ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటి వల్లనే మొత్తం అది సెట్ అయిపోయింది. అట్లనే ఈ డ్రాయింగ్ పెన్సిల్ తోటి కూడా నేను దాన్ని సెట్ చేసేసిన. ఇంకా లూఫీని కూడా సెట్ చేస్తాను. నేను డ్రాయింగ్ చేసిన కదా లూఫీది. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం మనం. ఈ కవర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీని లోపల అన్నిటిని పెట్టేద్దాం. గైస్, ఇది మా 101 రూపీస్ అనమాట. చాలా చీప్. 101 రూపీస్ కొన్నాము. మీరు కూడా కొనచ్చు. మీషోలో అన్నింటిలో దొరుకుతాయి. ఇది ఎట్లా వాడాలో మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవైతే ప్యాక్ అయిపోయినాయి. ఇంకోండి, ఇప్పుడు అయితే వస్తుంది. ఇప్పుడు మనం పెన్సిల్ గురించి చూద్దాం. ఇంకోండి, డ్రాయింగ్ పెన్సిల్స్. ఇప్పుడు నేను దీనికి ఓపెన్ చేసి చూపిస్తాను. పెన్సిల్ ఓపెన్ చేసిన ఒకటే తీసిన, కానీ ఎన్ని పెన్సిల్స్ వస్తాయో చూద్దాం. 3 పెన్సిల్స్ వచ్చినాయి. 3 డ్రాయింగ్ పెన్సిల్స్. ఫస్ట్ నుంచే షార్ప్ అయ్యి ఉంటాయి. ఇవి షార్ప్ అయ్యి ఉంటాయి. వాళ్ళు షార్ప్ చేసి ఇస్తారు. మొత్తం 5 ఉన్నాయి. 1 2 3 4 గైస్, మొత్తం 5 ఉన్నాయి. మిగతా ఏం లేవు. ఇంకా 5 పెన్సిల్స్ వస్తాయి. ఇంకా ఈ షేడింగ్ కొంచెం ఎక్కువనే వస్తాయి. 1 2 3 4 5 6 వస్తాయి షేడింగ్వి. కొంచెం పెద్దవి కొంచెం చిన్న షేడింగ్ చేస్తాయి, కొంచెం షేడింగ్ చేస్తాయి. చిన్నవేమో ఎక్కువ చేస్తాయి. తక్కువ కావాలంటే పెద్దది తీసుకోవాలి. ఎక్కువ కావాలంటే చిన్నది తీసుకోవాలి. ఇప్పుడు మనం కావాలంటే ఒకటే పెన్సిల్ తీసుకోవాలి. షార్ప్నర్ తోటి షార్ప్ కూడా చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడు మనం అంతా పెట్టేద్దాం. ఇప్పుడు మనమైతే పెట్టేసినాము పెన్సిల్. ఇవి 2 అయితే వచ్చాయి. ఇవి 2 వచ్చినాయి. ఇప్పుడు మనం సెట్ చేద్దాం రండి మన పైన కూర్చొని. సో గైస్, అవైతే ఈరోజు వచ్చినాయి అన్నమాట. ఈరోజు వచ్చినాయి. నేను మా అమ్మని అడిగిన, అమ్మ ఏంటిదమ్మ పార్సల్ అని చెప్తే నీదేరా డ్రాయింగ్ పెన్సిల్ అని చెప్పింది. తర్వాత నేను మంచిగా ఉందని ఓపెన్ చేసి చూసిన. అది ఓపెన్ అయ్యి ఉండే ఫస్ట్. నేను వాడు పాడైపోయింది ఇచ్చిండేమో అమ్మ అని మా అమ్మతో చెప్పిన. ఏమైందంటే మా అమ్మనే ఇప్పిందట. అయిపోయింది. ఇప్పుడు మనం దీంతో మంచిగా చేద్దాం మన డ్రాయింగ్స్ అన్నీ. హనుమాను అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మనం మంచిగా చేసేద్దాము. పదండి. ఇప్పుడు నీకు చూపిస్తా గైస్. ఆ చైర్ మీద అన్ని బట్టలు చూడండి. దీని మీదనే నేను కూర్చొని డ్రాయింగ్ వేస్తా. వీడియోలు చూసింటారు మీరు. నేను బట్టలు వేస్తాను దీని మీదనే. ఇక్కడ సైడ్ ఉంది ప్లేసు, వేయచ్చు. నెక్స్ట్ పార్ట్లో మీకు ఎట్లా వాడాలో చూపిస్తాను మీకు. డ్రాయింగ్ పెన్సిల్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ కోసం. మీరు కొంచెం మంచిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గాయ్స్, ఇంకో పెన్సిల్ దొరికింది. మొత్తం 6. మీరు వీడియోలు చూసిండ్రు కదా. నేను
నేను ఓపెన్ చేసినది అంతే వచ్చేసింది. నాకు తెలిసి మా అక్కనే ఏమో చేసింది నా బుక్లోనే. అసలు తీటి పనులు వేస్తూనే ఉంటుంది. దీని లోపల కొట్టాలి. అందుకని ఇంత ప్లేస్ ఎట్లా వస్తుంది ఇంకా అని అనుకుంటూనే ఉన్నాను నేను. ఇంకా ఇంత ప్లేస్ ఉంటుందని అనుకున్నా. ఈ ప్లేస్ అన్నమాట. ఇంకా వేరే ఏమో అనుకున్నాను నేను. ఒక పెన్సిల్ తీసుకున్నాము. తర్వాత ఈ షేడింగ్ ఎన్నైనా తీసుకోవచ్చు మనం, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు పదండి. ఇప్పుడు మీకు నేను నావన్నీ వేసినవన్నీ చూపించిన కదా మీకు. ఇప్పుడు మీకు నా అన్నీ సరి వేసి చూపిస్తాను మీకు. చూడండి మంచిగా. చూడండి నేను మీకు ఫస్ట్ ఇది చూపించిన ఆ పాటల, మళ్ళీ ఇది చూపించిన, తర్వాత ఇది చూపించిన. ఫస్ట్ పాటలని చూసింటారు. ఇప్పుడు మనము ఈ పేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ డ్రాయింగ్స్ నింపేసిన నేను. ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్ చేసేద్దాం, అయిపోతుంది. ఇది ఒక ఫుల్ వీడియో అన్నమాట, షార్ట్ కాదు. ఇది మొత్తం ఒక ఫుల్ వీడియో, షార్ట్ కాదు. పదండి ఇప్పుడు. ఎలియర్స్ అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం. డ్రాయింగ్ పెన్సిల్ కూడా. సో గైస్ ఇప్పుడైతే నేను మీకు చేసి చూపిస్తాను. అంతా జస్ట్ చేసి చూపిస్తాను. నాకు తెలుసు ఏం చేయాలో. సో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. మొత్తం ఫస్ట్ నుంచి చేసేద్దాం మనం. ఇది వాడాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలి, పక్కా కావాలి. మీరు ఉద్యోగాన్ని వదిలేయద్దు దీన్ని. ఇది డ్రాయింగ్ వేయాలంటేనే తీసుకోవాలి. నేను డ్రాయింగ్ చేస్తాను కాబట్టి మా అమ్మ ఇప్పించింది నాకు. సో అందుకని పైసలు వేస్ట్ కాకూడదు ఎప్పుడు. మీరే చూసుకోండి మరి, నేను ఇంతని చెప్తా. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మన బాల హనుమాన్ వేద్దాం. మీకు ఆ వ్లాగ్లో చూపించే ఉంటాను నేను అన్ని డ్రాయింగ్స్. ఇప్పుడు మీకు నేను ఫస్ట్ నుంచి అంతా షేడింగ్ చేసినవన్నీ చూపించేస్తాను. వాయిస్ కొంచెం డార్క్ ఎక్కువ పడుతుంది. ఇది ఏం కాలేదు, డార్క్ పడితే ఏమన్నామండి. మన దగ్గర షేడింగ్ పెయింటింగ్ ఉంది, షేడింగ్ అది చూసుకుంటుంది మొత్తం. పెన్సిల్ కన్నా మెయిన్ అదే గైస్. అందుకని కొంచెం ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు ఎస్ హెయిర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షేడింగ్ చేద్దాం. హెయిర్ షేడింగ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఇంకోండి ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను బక్క తీసుకుంటాను, ఎక్కువ షేడింగ్ కావాలి కాబట్టి. ఇంకోండి ఇక్కడ కనిపించింది. ఇంకోండి ఇంత బక్క ఉంటుంది. ఈరోజు వచ్చింది కదా, నీట్గా ఉంటుంది. సో గైస్ చూడండి, ఇప్పుడు మనం దీంతో షేడింగ్ చేద్దాం. ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది గైస్ చేస్తుంటే. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకైతే. సూపర్ ఉంది గైస్, సూపర్ ఉంది డ్రాయింగ్ పెన్సిల్ అయితే. మా అమ్మ మస్తు ఇప్పిస్తుంది నాకు, సూపర్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు మనం నెత్తికి అయితే మొత్తం హెయిర్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం కొంచెం లావు తీసుకున్నాం, కాదు మొత్తం లావు తీసుకున్నాం కొంచెం. ఇంకోటి గైస్ ఇంత పెద్దది ఇప్పుడు నేను తీసుకున్నా, చెక్ చేయండి మీరు. సో గైస్ ఇప్పుడు మనము దీంతో షేడింగ్ చేద్దాం. ఇది పెద్దగా ఉంటే ఎక్కువ షేడింగ్ రాదు, తక్కువ షేడింగ్ వస్తుంది. సో ఇప్పుడు వేసేద్దాం. వావ్, దీని కూడా మస్తు సాటిస్ఫాక్షన్ ఉంది.
అయిపోతుంది. వావ్, ఇంకా మస్తు అవుతుంది గాయస్, సూపర్ అవుతుంది. సాటిస్ఫాక్షన్ ఎక్స్ట్రా వస్తుంది. అట్లనే పెన్సిల్తో గీక్తుంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, దీంతో గీక్తుంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, అన్నిట్లో వస్తుంది. మీరు కొనొచ్చు. ఇది డ్రాయింగ్ వస్తేనే కొనండి. మీరు డ్రాయింగ్ నేర్చుకోవాలి ఇంకా. లేదంటే నేను ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత డ్రాయింగ్ కూడా ఓపెన్ చేస్తాను. ఇంకా మీకు నేర్చుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేర్చుకోవాలని ఉందని కామెంట్ చేసేయండి, నేను మీకు నేర్పించేస్తాను. కావాలంటే మీరు ఫోన్ యూట్యూబ్లో చేసుకోవచ్చు, కానీ మీకు స్ట్రోక్స్, షేడింగ్స్ అవన్నీ నేర్పిస్తానండి. నాకు వచ్చు అన్నీ, అందుకని మీకు నేను నేర్పిస్తాను. ఇప్పుడు పదండి స్టార్ట్ చేద్దాం. ఎంత సూపర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది పెన్సిల్తో కూడా, రెండిట్లో సూపర్ వస్తుంది గాయస్. అందుకని మీరు కూడా జల్దీగా కామెంట్ సెక్షన్ చేసేయండి. మంచిగా నేను కూడా పంపుతా, మంచిగా చేసేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. మన ఛానల్ ఇంకా పెరగాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇది ఒక్కటే నేను మస్తు సార్లు చెప్తున్నాను మీకు, ఎందుకంటే మీరు చేస్తారో చెయ్యరు అని. చేసేయండి గాయస్. ఇప్పుడు మెల్లమెల్లగా నేను బక్కతో చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మంచిగా వస్తుంది షేడింగ్. ఇవ్వండి, రెండు సైడ్ వస్తుంది. ఇవ్వండి 1 2 బక్క 2. ఇది కొంచెం ఎక్కువ షేడింగ్ చేస్తుంది, తక్కువ వెనకాల 2 చేస్తాయి ఇవి. సో ఇప్పుడు మనం వేసేద్దాం మొత్తానికి. సూపర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు దీంతో లైట్గా చేసేసిన నేను అన్నమాట. ఇప్పుడు దీంతో కాస్త మంచి షేడింగ్ చేసేద్దాం. అయిపోయింది. సో గైస్, ఇప్పుడు ఈ బక్కది కూడా పని అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చేద్దాం. లెట్స్ గో. పెద్దది ఎక్కువ సౌండ్ వస్తుంది పెద్దది. సౌండ్ వస్తేనే కొంచెం మంచిగా షేడింగ్ అవుతుంది. పదండి. మొత్తం నేను వేసేస్తున్నా బాలా హనుమాన్కి. ఇప్పుడు నేను ఈ మొత్తం చేయాలంటే కొంచెం ఎక్కువసేపే ఉంటుంది వీడియో. మీరు కావాలంటే చేసి కూడా చేసేసుకోవట్టు. ఇప్పుడు మనం మంచిగా చేసేద్దాము. చూడండి, మంచిగా షేడింగ్ చేసుకుంటూ పోవాలి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మంచిగా చేసుకుంటూ పోదాం మనం. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు పాజ్ చేసి రేపు ఎల్లుండన్నా చూసుకోవచ్చు, ఆఫర్ వస్తుంది మన వీడియోలో. లేదంటే నేను పార్ట్ 2లో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు కొన్ని చేసేస్తా, నేను కొన్ని హాఫ్ చేసేస్తా, 5 4 అట్లా 4 చేస్తా. 4 చేసి చూపిస్తా, లేదంటే 3 చేస్తా. 3 కన్ఫర్మ్ 3 చేసేస్తా. నేను మీకు చూపిస్తాను. తర్వాత మిగతా డ్రాయింగ్స్ హాఫ్ మీకు చూపించేస్తా. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మిగతా అన్నీ వేసేసుకుంటా గైస్, ఓకేనా? ఇప్పుడు మంచిగా మనం షేడింగ్ చేసుకుంటూ పోదాం. సూపర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు షేడింగ్ నేర్పిస్తా, అన్నీ నేర్పిస్తా, డ్రాయింగ్ కూడా అంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క పని చేసేయండి, నాకు అయిపోతుంది. మంచిగా దీంతో అయినా సరే మీరు ఏమన్నా చేసుకోవచ్చు. వీటితోటి డ్రాయింగ్స్ నార్మల్వి ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఇది చిన్నపిల్లలకి అస్సలు కాదు, ఇట్లా ఏజ్ 4th అట్లా క్లాసెస్కి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇరగొట్టేస్తారు ఇది, అందుకని ఇది ఎవడు డబ్బులు వేస్ట్ అవుతుందండి.
ఇప్పుడు మనం షేడింగ్ చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఎక్కడ షేడింగ్ చేసేద్దాం. వావ్, నో 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 నో, మనం బాడీకి అనవసరంగా చేసేసాం. ఇప్పుడు అర్థమైంది నాకు. చూడండి గైస్, ఫస్ట్ అయితే కంప్లీటెడ్ చూపిస్తాం మీకు. బ్యాక్ కెమెరా పెట్టి చూడండి గైస్, బ్యాక్ కెమెరా అయితే పెట్టేసాను. ఇంకోండి ఇట్లయితే వచ్చింది అనమాట. ఇప్పుడు మనం దీని ఐస్కి కొంచెం షేడింగ్ చేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు చూడండి గైస్, పర్ఫెక్ట్ ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఒకటే వేసేద్దాం, ఎందుకంటే అలసిపోయాను నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఏం లేదు గైస్, ఏం చేయను, నాకు ఓపిక లేదు కాబట్టి ఏం చేయను నేను. సో గైస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ కోసం. డ్రాయింగ్స్, షేడింగ్స్ అవన్నీ నేర్పించేస్తాను. ఓపిక ఉంటే నేర్పించేసేస్తా, లేదంటే నెక్స్ట్ డే అట్లా నేర్పించేస్తా. ఓకే, టేక్ కేర్, బాయ్ 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 బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.